హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ బిర్యానీ రెసిపీ చూసేద్దాము. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా 6 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోండి. పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులో ఆనియన్స్, టమోటో, జింజరు, గార్లిక్, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలా. ఇదే ఆయిల్లో పసుపు, కొద్దిగా కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలా. లవంగము, బిర్యానీ ఆకు, చెక్క, మిరియాలు అవన్నీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, జింజర్, గార్లిక్ వాటిని మిక్సీ చేసుకొని ఆ మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసి బాగా కలిపి పెట్టండి. ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలా. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకొని పక్కన ఉంచిన రైస్ని యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలియబెట్టండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి ఉడకనివ్వాలి. రైస్ ఉడికి కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అలాగే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఎగ్ బిర్యానీ రెడీ. Please do like, share and subscribe to my channel. Thank you for watching. Bye friends.